హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ఈ సందర్భంలో ప్రైస్ అనేది సిపిఆర్ ఇన్ బిట్వీన్ సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే వాడతాం. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని వాడతాం. సో ఈ స్ట్రాటజీని మనం వాడతాం. ఈ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఈ సందర్భంలో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మన యొక్క నెక్స్ట్ టార్గెట్ పైవట్ పాయింట్ ఇది మాత్రమే అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:1 అయితే ఉండడం జరుగుతుంది. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి మినిమం అంటే 1:1 దగ్గరే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం వెయిట్ చేస్తే చివరి వరకు వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. బట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి 1:1 బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసి చూద్దాం. ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా H3కి పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ ఒక బెరిష్ క్యాండిల్ రావడం జరిగింది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అందుకే ఇన్ జనరల్గా రెండు ఒకటేసారి మనం యూజ్ చేసినాం అనుకోండి, అంటే పైవట్ పాయింట్ కూడా మనం యాడ్ చేసినట్టయితే మనకు అక్యురేసీ అనేది ఇంకా పెరుగుతుంది. చూడండి. సో క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో L3 ఎక్కడ ఉన్నా చూడండి. H3 అనేది సెంట్రల్ పైవట్ తోటి దాదాపుగా ఇంచుమించుగా ఒకే దగ్గర ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం సిపిఆర్లో ఉన్నప్పుడు ఎట్లాగూ ట్రేడ్ తీసుకోము. కాబట్టి ఇలాంటి సందర్భాలు అంటే పర్టికులర్గా రెండు మనకు సిపిఆర్ తోటి కెమెరాలకు సంబంధించిన H3 కానీ L3 కానీ ఏదైనా మనకు మ్యాచ్ అవుతుంటే ఒకే దగ్గర ఉన్నట్టయితే ఇంచుమించు దగ్గర ఒకటే ఉన్నట్టయితే అవి మనకు ఒక గోల్డెన్ జోన్గా మనకు అంటే కన్సిడర్ చేస్తాం. సో ఈ జోన్ పైన మనం ఎంటర్ అవుతాం అన్నట్టు. ఇన్ జనరల్గా L3 పైన అంటే H3 పైన ఎంట్రీ తీసుకుంటాం. సో మన టార్గెట్ H4 వరకు ఉంటుంది. బట్ ఇది మన స్ట్రాటజీస్లలో డిస్కషన్ చేయలేదు. సో ఇది సీక్రెట్స్ ఆఫ్ పైవట్ బాస్ల బుక్లో ఉండడం జరిగింది. దీన్ని గోల్డెన్ జోన్గా మనం కన్సిడర్ చేస్తాం ఎప్పుడైతే ఇలా మ్యాచ్ అయినప్పుడు. బట్ ఇక్కడ మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రెండు ఇండికేటర్స్ని యూజ్ చేస్తుంటే మనకు స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది. కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేవి లభిస్తూ ఉంటుంది. సో పర్టికులర్ క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఎనీహౌ ఒకవేళ సింగిల్గా కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక ఇవ్వబడిన జోను చూడండి. ఫస్ట్ క్యాండిలే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఈ జోన్ దగ్గర ఎగ్జాక్ట్గా టచ్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ఇది పర్ఫెక్ట్ ట్రేడ్. సో కన్సర్వేటివ్ ట్రేడర్ అయితే ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని అంటే ఇది స్టాప్ లాస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నా కూడా మనకు ట్రేడ్ అయితే లభించింది, అంటే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక సెల్లింగ్ జోన్కి వచ్చినట్టయితే మనం ఇక్కడ ఒక 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. బట్ మన టార్గెట్ హిట్ కాకముందే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక రెండో జోన్ దగ్గర మనకు రిజెక్షన్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు. సో కాబట్టి సప్లై డిమాండ్లో ఈరోజు ఒకటేమో ప్రాఫిట్, ఒకటేమో లాస్. అంటే ఇక్కడ ఇక్కడ 2 hour వస్తుంది మనకు రివార్డు, ఇక్కడ 1 hour లాస్ అవుతుంది. అంటే ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇది సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. మేబీ ప్రైజెస్ అనేవి దీనిపైన ట్రేడ్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ ఇలానే ఉంచుదాం. సో ఇంకా డిమాండ్ జోన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నవి, ఒక్క నిమిషం, ఇక్కడ మధ్యలో కూడా ఇక్కడ కూడా ఒక క్వాలిటీ జోన్ ఉండడం జరిగింది. దీన్ని కూడా కన్సిడర్ చేయండి.
బట్ అన్ని దగ్గరలో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందాం. మనకు లాస్ అయితే ఓన్లీ 10 to 15 పాయింట్స్ మాత్రమే లాస్ అవుతుంది. బట్ ట్రేడ్ వస్తే మాత్రం సక్సెస్ కావడానికి అయితే ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికే ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. ఫస్ట్ టైం 18,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడింది. కాబట్టి అంటే మేబీ రేంజ్ షిఫ్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇది 9th సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించినది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ థర్స్డే వరకు ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. 18,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ కూడా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సరే పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ 16,500 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వేరే కాల్ వాళ్ళు పాజిటివ్ అంటున్నారు, పుట్ వాళ్ళు పాజిటివ్ అంటున్నారు. కాబట్టి ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేస్తాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం మనం డైలీ డిస్కషన్ చేస్తున్నది ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది, స్టిల్ రైజింగ్ అవుతూనే ఉన్నది. కాబట్టి స్టిల్ ప్రైస్ అనేది కొత్త హై ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నది. మేబీ రేపటి రోజున కూడా కొత్త హై ఫామ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. బట్ ఈ గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంటే మేబీ ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. కాబట్టి ఇది సపోర్ట్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,820 అనేది ఇన్ కేస్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, బేరిష్ క్యాండిల్ లో అనేది బ్రేక్అవుట్ అయితే 16,820 వరకు రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ 820 కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనకు బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 379 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నప్పటికీ మేబీ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుందంటే మనం ఏం చెప్పలేము. అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ 17,300, ఆ తర్వాత 500 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఎక్స్పైరీ డే రోజు జనరల్గా 80% కేసులలో సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్స్పైరీ డే రోజు ట్రెండింగ్ ఉంటే ఆ మరుసటి రోజు ఫ్రైడే రోజు కానీ ఆ తెల్లారి మనకు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు అయితే ట్రెండింగ్ ఉన్నది, మేబీ రేపు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ డాటా మాత్రం మనకు పాజిటివ్ ఉన్నాయి, అంటే ట్రెండింగ్ ఉండడానికే పాసిబిలిటీ ఉందని చెప్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఓవరాల్గా బులిష్ అయి ఉన్నది. సో ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్ కట్గా బులిష్నెస్సే మనకు షో చేస్తుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇది 17,150, సెకండ్ సపోర్ట్ ఇది 17,046. ఇక్కడ మనం చిన్న విషయం గమనించాల్సింది ఏంటిదంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ అవుతాయి. సో అంటే దాని మీన్ అర్థం డౌన్ ట్రెండ్ అని కాదు, మేబీ స్లైట్గా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ పర్టికులర్గా ఈ రీజన్ చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఉన్నది. ఇక్కడ ఫ్లాట్గా ఉన్నప్పుడు ప్రైజెస్ అనేవి వెనుకకు రాలే, చూడండి స్లైట్గా వెనుకకు రావడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇది ఇలా ఫ్లాట్గా ఉంటే
మేబీ ఇక్కడ వరకు స్లైట్గా అంటే కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లైన్స్ డ్రా చేసి పెట్టుకోండి. అంటే 17,150 దగ్గర ఒక సపోర్ట్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు అయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనే హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. వైడ్ సిపిఆర్ వచ్చింది పర్టికులర్గా మనకు ప్రీవియస్ డే లో అండ్ S1 ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి సిపిఆర్కి. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు జనరల్గా సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకోవడానికి అంటే సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ప్రైస్ అనేది థర్డ్ క్యాండిల్లో మనకు సిపిఆర్కి మళ్ళీ రావడం జరిగింది. అంటే సిపిఆర్ దగ్గరే ఓపెన్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ సిపిఆర్కి రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క టార్గెట్ ఇదే అవుతుంది. ఎందుకు ఇదే అవుతుంది? ఇది సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది. సిపిఆర్ వైడ్గా ఉన్నప్పుడు స్కాల్పింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. సో దగ్గరలో బుక్ చేసుకోవాలి. నియర్ బై పైవట్ పాయింట్ ఇది అవుతుంది కాబట్టి ఇది బుక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి సిపిఆర్ కింద ఓపెన్ అయింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ ప్రైస్ అనేది సిపిఆర్లోకి ఎంటర్ అయింది. సిపిఆర్లోకి ఎంటర్ అయిపోయి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే క్లోజ్ కావడం జరిగింది. అంటే టీసీ పైన క్లోజ్ కావడం జరిగింది. ఈ టీసీ పైన క్లోజ్ అయినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, మీ యొక్క టార్గెట్ ఇదవుతుంది. టార్గెట్ అనేది లాస్ట్లో అచీవ్ కావడం జరిగింది. మీరు 1:1 బుక్ చేసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల మీకు ఒక టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. లేదు నేను వెయిట్ చేస్తా అంటే మోర్ దెన్ 1:1 అయితే రావడం అయితే జరిగింది. ఇలా 2 టైమ్స్ మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ను యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది నైదర్ L3 సైడ్ వెళ్ళలేదు, నార్ అంటే H3 సైడ్ వెళ్ళింది, బట్ మనకు అక్కడ ఎక్కడ అంటే H3 దగ్గర ఎలాంటి రిజెక్షన్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేవు. చూడండి, ఇది H3కి దూరంలో ఉండడం జరిగింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము. ఇక్కడ ఏమన్నా మనకు బెరిష్ క్యాండిల్ కానీ వీక్ రివర్సల్ క్యాండిల్ కానీ వచ్చిందంటే ఇక్కడ ఎలాంటివి రాలేదు. కాబట్టి ఈ సందర్భంలో క్యామరీల ప్రకారం నో ట్రేడ్. సో మీరు ఇంకా 2 యూజ్ చేసుకుంటే మీకు కన్ఫర్మేషన్ ఎంట్రీ లభించడానికి పాసిబిలిటీ. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కు అంటే సప్లై జోన్కి అయితే ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నట్టయితే మనకు 1:2 అయితే ట్రేడ్ అయితే రాలేదు. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అంటే సో ప్రాఫిట్ 1:2 అయితే రాలేదు, 1:1 అయితే రావడం జరిగింది. ఎనీహౌ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో రేపటి రోజున ఏమన్నా పాసిబుల్ జోన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున ఇక్కడ 2 డిమాండ్ జోన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక 40 పాయింట్స్, ఇక్కడ ఒక 40 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. ఏదేమైనా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ మాత్రమే తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. దీన్ని ఇలానే ఉంచుదాం. మేబీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 36 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 27,000 ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 36,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 36,000 అనేది
సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ మనం ఇక్కడ వీటి యొక్క సినారియోస్ చూసినట్టయితే జూమ్ చేద్దాం 1 సెకండ్. మనం వీటి యొక్క సినారియో చూసినట్టయితే సో ఫ్యూచర్ కుమో అనేది ఫ్లాట్గా మారింది అంటే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఇక్కడ కన్వర్జేషన్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా వస్తుంది, బేస్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా మారింది. ఒకవేళ ప్రైస్ అనేది విత్ ఇన్ ద రేంజ్లో ఉంటే అంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ కాలేదనుకోండి, నిన్నటి క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ కాకపోతే డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్గా ప్రైజెస్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ వరకు రాకపోయినా కూడా ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది చూడండి, ఇది ర్యాలీ అండ్ ఇది బేస్ అండ్ ర్యాలీ క్యాండిల్ వచ్చింది కాబట్టి మేబీ ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఎక్కువ సందర్భాల్లో ఇంత మనం ఇక్కడ వరకు అనుకున్నాం కాకపోయినా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇంటర్డే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంటుంది. సో ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే దీన్ని దాటితేనే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ అయితే ఇదే, ఈ క్యాండిల్ యొక్క హై అవుతుంది. సో ఇది వచ్చేసి 37,200 చిల్లర ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ డిమాండ్ జోన్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది, అంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ముందుకెళ్తుంది. ఆ 37,200 వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే 37,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సినారియో ప్రకారం ప్రైస్ అనేది దీనిపైన ఉంటుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది అండ్ ఈ రెండు రైజింగ్ అవుతున్నాయి కాబట్టి మేబీ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడ వరకు 37,200 వరకు వెళ్ళి అక్కడ నుంచి వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లో కింద ఈ కన్వర్జేషన్ లైన్ కింద డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 36,682 కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు 36,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 35,600 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి మార్క్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఇక మనం పేపర్ ట్రేడింగ్ పర్పస్లో అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్లో ఇంట్రాడే స్టాక్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈరోజు మనకు నియర్లీ 12 స్టాక్స్ వచ్చినాయి కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడి నుంచే షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.